వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. యస్మాక్షరమతీతోహమక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. క్షర అక్షర ఈ పురుషులిద్దరి కంటే కూడా అతీతుడై ఉండుట వలన పరమాత్మ పురుషోత్తముడు అని ప్రసిద్ధికెక్కాడు. అదేవిధంగా జీవుడు కూడా తనకున్న జీవత్వంతో తృప్తి పడిపోకుండా పురుషోత్తమత్వం అంటే పురుషులలో ఉత్తముడుగా ఖ్యాతిని పొందాలి. భగవద్గీతని భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి కౌరవ పాండవ సంగ్రామంలో చెప్తున్నాడు అనే విషయం బయటికి చెప్తున్నప్పటికీ పాండవ కౌరవ యుద్ధం నిజానికి ప్రతి వ్యక్తి యొక్క హృదయంలోనూ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. జీవితం అనే సంగ్రామంలో మంచికి చెడుకు, ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, సత్యానికి అసత్యానికి నిమిష నిమిషానికి పెద్ద పోరు జరుగుతూనే ఉంటుంది. ఆ పోరులో పరిశుద్ధమైన బుద్ధితో, వివేకంతో, నిశ్చలమైన మనస్సుతో ఎవరు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఆ పోరులో విజయం సాధిస్తారు. రథము గమ్యస్థానాన్ని నిరాటంకంగా చేరాలి అంటే చెడ్డ మార్గాన్ని కాకుండా మంచి మార్గాన్ని ఎంచుకుని ప్రజ్ఞావంతుడైన సమర్థుడైన సారథి కూడా ఎంచుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ వంటి సారథి లభిస్తే ఇక జీవిత రథము మోక్షం అనే గమ్యస్థానానికి చేరుకుంటుంది. అర్జునుడి యొక్క అదృష్టం ఆ శ్రీకృష్ణుడు తనకు రథసారథిగా లభించాడు. యుద్ధము చేయలేని చతికిలబడిపోయినటువంటి అర్జునుడికి చేయబడిన బోధయే గీత. అదేవిధంగా హృదయము అనే క్షేత్రంలో పరిపూర్ణుడైన పురుషోత్తముడైన భగవంతుని నిలిపి మనం కూడా పురుషోత్తములాగే మారాలని భగవానుడు తెలియజేస్తున్నాడు. జై గురుదత్.